హాయ్ అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ నుంచి నేనంతా ఇల్లంతా క్లీన్ చేసి ఇంకా మార్నింగ్ నుంచి ఏవో చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసుకున్నాను. పొద్దునైతే పిల్లలకి పులిహోర చేసి బాక్స్ కట్టించేసినాను. ఇప్పుడు ఏం చేయాలా 10 నిమిషాలు అయిపోవాలా, భోజనానికి టైం అవుతుంది, ఆకలి కూడా చాలా వేస్తుంది. అలాంటప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకటండి, పచ్చి పులుసు, అలాగే చింతపులుసు అని కూడా అంటారు. 10 నిమిషాలు, 10 నిమిషాలు అయిపోతుందండి. ప్రిపరేషన్ అంటే చాలా ఈజీ. ఆ చింతపులుసు ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. ఆల్రెడీ చింతపులుసు నేను పులుసు అనేది పిసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేస్తాను, సరిపడా ఉప్పు. అలాగే నేను బెల్లం వాడతానండి, కొంతమంది వేస్తారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం బెల్లం వేసుకుంటాను, టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి. ఇంకా బెల్లము, అలాగే కొద్దిగా కారం అండి. మేము కారం చాలా వరకు తక్కువ తింటాము, అందుకే కారము. ఇంక ఇదైతే జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి ఈ చింతపులుసు తినడం వల్ల మనకి జీర్ణశక్తి కూడా చాలా వరకు, గ్యాస్ట్రిక్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పులుసు తాగితే చాలా వరకు బాగా అయిపోతుంది. ఇంకా తర్వాత ఎర్రగడ్డలు అలాగే ఉల్లిపాయలు అంటారండి, నేనైతే మా సైడ్ ఎర్రగడ్డలు అంటాం, మేము ఉల్లిపాయలు అంటారు. ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్నామంటే 10 నిమిషాల్లో పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీంట్లోకి మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. ఫస్ట్ చింతపండు నానబెట్టినప్పుడే మిరపకాయలు వేసేసుకొని, మిరపకాయలు కూడా కొద్దిగా కోసేసి చిన్న చిన్న ముక్కలుగా వేసి నానబెట్టేసుకొని పిసుకున్నామంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే కూడా ఇందులోకి కారం అయితే వేసేసినానండి. ఒక్కొక్కసారి డైలాగులు మర్చిపోతుంటాను, ఏమనుకోవద్దు, ఏంది ఇలా మాట్లాడుతుంది అనుకోవద్దండి. ఇంక ఇలా కలిపేసుకున్నామంటే బెల్లం అనేది కరిగిపోతుంది. చాలా టేస్టీగా 10 నిమిషాల్లో చింతపులుసు అయితే రెడీ అయిందండి. ఇంకా ఇందులోకి కొంతమంది చింత తొక్కేస్తారు, అలాగే వంకాయ కాల్చుకొని పిసుకున్నామంటే ఇంకా సూపర్ ఉంటుందండి. మేము ఎక్కువగా వంకాయలు తినం కాబట్టి వాడను. ఇంకైతే చింతపులుసు అయితే రెడీ అండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, ఇంకా తినేదైతే చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.